ఏం తీసుకొచ్చావు లక్ష్మి కూరగాయలు? బెండకాయ టమాటోలక్క. ఏమయ్యా మొహం కడుక్కున్నావా? కడుక్కున్నానే. కాఫీ ఏమన్నా ఇవ్వనా? ఇద్దులే గాని పల్లవి ఏది? నీళ్ళకెళ్ళిందయ్యా. సరే. సర్లే ఉండు, నీకు కాస్త కాఫీ తీసుకొస్తాను. అన్నా ఏంటన్నా మళ్ళీ వచ్చారు? ఎందుకు వచ్చావని అడగొద్దు. ఎరా డబ్బులు ఇస్తా అని ఇవ్వలేదు? అదేంటన్నా, చీటీ పాట పాడిస్తానన్నాను కదా. చిట్టి పాట పాడతావో సినిమా పాట పాడతావో నాకు తెలీదు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఆ రోజు నీ కూతురు చాలా పౌరుషంగా మాట్లాడింది కదా. అయ్యా అది చిన్నపిల్లయ్యా, దాని మాటలేం పట్టించుకోకండి అయ్యా. చూడు, ఇవన్నీ కాదు. డబ్బులిస్తే తీసుకుపోతాం, లేదా ఈయన్ని తీసుకెళ్తాం. ప్లీజ్ అండి, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నువ్వే ప్రాబ్లంలో ఉంటే మాకేంటి? బేబీ నువ్వాగు. పాపం ఏదో ప్రాబ్లంలో ఉందని చెప్పింది కదా. పైగా తన టెన్షన్ చూస్తుంటే నాకు బాగా అర్థమైపోతుంది. తనకొచ్చింది చాలా పెద్ద ప్రాబ్లం అని. అవునండి, మా నాన్న చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదిలిపెట్టండి అయ్యా. నా మాట వినండి అయ్యా. మీకు దండం పెడతాను మేడం. మా నాన్న ఆరోగ్యం బాలేదు. మందులు కూడా వేయడానికి ఒప్పుకోవడం లేదు. అయితే వాడి అప్పు తీరిస్తేనే కాని మీ నాన్నని విడిచిపెట్టడన్నమాట. అవునండి. అసలే ఆరోగ్యం బాలేదంటున్నావు. నువ్వు గనక అప్పు తీర్చకపోతే, మీ నాన్న మందులు వేసుకోకపోతే, తర్వాత మీ నాన్న చచ్చిపోతాడేమో. అక్షిత, ఏంటి బెదిరిస్తున్నావా? అక్షిత ప్లీజ్, అక్షిత ప్లీజ్. మా నాన్నకేమైనా జరిగితే నేను మా అమ్మ అనాథలమైపోతాం. అమ్మ వాళ్ళు ఉంటారేమో, డబ్బులు అడిగి తీసుకెళ్లి ఇద్దామనుకున్నాను అక్షిత. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లో ఉంటారు కదా అని వస్తే ఇంట్లో కూడా లేరు. అందుకే డబ్బులిస్తామన్నప్పుడు తీసుకోవాలి. అలా వద్దు అంటే అవసరమైనప్పుడు డబ్బు మన దగ్గరికి రాదు కదా. అది కాదండి, నాకు అవసరమైన ఆ 5 లక్షలు కొంచెం మీరు ఇస్తారా? అమ్మ వచ్చిన తర్వాత నేను అమ్మ దగ్గర తీసుకొని వెంటనే ఇచ్చేస్తాను. ప్లీజ్ అమ్మా. 5 లక్షలు ఇస్తే మా పెద్దమ్మ దగ్గర తీసుకుని ఇచ్చేస్తావా? నువ్విక్కడ ఏం ఉద్యోగం చేస్తున్నావని నువ్వు అడగానే 5 లక్షలు ఇస్తుంది? నేను మీ దగ్గర చేస్తున్న పనిని చూసి కాదు. నేను అడిగితే అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ మాక నమ్మకం లేదే. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ 5 లక్షలు నేనిస్తాను. ఆయనకేదైనా జరిగితే మరి నీ కుటుంబం పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మరి రోడ్డున పడాలి. అంతా అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ వచ్చి నీకు హెల్ప్ చేయొచ్చేమో. అది నష్టం జరిగిపోయిన తర్వాత దాన్ని రికవరీ అయితే చెయ్యలేరు కదా. థింక్ చెయ్. పల్లవి, బాగా ఆలోచించు.
ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. అమ్మా అమ్మా మీరు చెప్పినట్టే చేస్తానమ్మా, చేస్తానమ్మా, చేస్తాను. ఓకే కూల్, డబ్బులు ఇస్తానులే. కానీ అగ్రిమెంట్ రాయాలి. ఆ? సరే అమ్మా. బేబీ నువ్వు వెళ్ళి వార్డ్రోబ్ లో అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకుని రా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగో మమ్మీ. ఇదిగో సైన్ చెయ్యి. డబ్బు తీసుకో.